అమ్మాయి కంటే మొత్తం మాకు రైతు తీసుకుంటే వస్తుంది వస్తుంది కొంత అమౌంట్ ఇది సేవ్ అవుతుంది వస్తుంది. ఇంట్లో పిల్లలు ఏం పని చేస్తారు, ఏం చేస్తారు? డబ్బులు వస్తాయి వాళ్ళు కూడా పిల్లలు పిల్లలు రాలేదు సార్. అంటే పెళ్ళి ఎప్పుడైంది? 2014 సార్. అంటే పిల్లలు వద్దనుకున్నావేంటి? లేదు సార్. నువ్వేంటా? పంచాయతీలో వాటర్ టెక్నికల్గా ఫిట్టరా ఏంటి? ఫిట్టర్. అవును. అంటే డైలీ కళాకారులు నా ఇల్లు మోటార్ ల్యాండ్ చేసుకుని యాంగిల్గా తీసుకుని డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను మొత్తం అమరావతికి. అమరావతి మెయిన్ ఇది ఉంది, వాటర్ స్కీమ్ ఉందా? ఉంది సార్. అక్కడి నుంచే ట్యాప్ నుంచి గేట్లో నుంచి పంపింగ్ చేసి సంపు పెట్టేసుకుని సంపు నుంచి ట్యాంకిల్ వాళ్ళు మన పిహెచ్ లెవెల్ చేసుకొని చేసుకొని అక్కడి నుంచి ట్యాంకిల్ ఎక్కించుకొని ముందుకు వస్తుంది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు? సార్ ముగ్గురు. ఏం చేస్తారు? అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇవాళ పాస్ అయిందా? 500కి 430. తర్వాత గుడ్లు పాఠశాలను చదువుతున్నారు. ఓకే. గుడ్లు పాఠశాలలో ముగ్గురు అక్కడే చదువుతున్నారు సార్. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి అభిప్రాయం ఏంటి? సార్ మీకు ఎలాగట్ట 3.5% డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 2:30 ఆ టైంలో కంపల్సరీగా ట్యాంకీ నిండినప్పుడు ట్యాంకీల దగ్గరే ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో ట్యాంకీ చేయడం వల్ల ట్యాంకీల దగ్గర నుండి ఇంటికి వెళ్ళలేకుండా 7-8 క్యాంటీన్ ఓపెన్ చేస్తాం కాబట్టి 5 రూపాయలు టిఫిన్ చేస్తాం. మళ్ళీ అమ్మని గుడ్డులో జాయిన్ అయ్యి చేసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసిన వచ్చేసరికి 10 మధ్యాహ్నం టైంలో భోజనం కూడా నాకు ఇచ్చే పంచాయతీ చేస్తారు. ఇంకా చాలా తెలుసు అందులో ఫుడ్ మంచి ఫుడ్ కడతాం కాబట్టి మన ఇంట్లో లాగా. ఇప్పుడు మీరు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? సార్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ కాలేజీకి గురుకులాల్లో జాయిన్ చేస్తున్నాను. అంటే చదివించుకున్న సంవత్సరం ప్రైవేట్గా చదివించుకోవాలన్నా అంటే డిగ్రీ కాలేజీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ఉంటే జాయిన్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ కాలేజా, వొకేషనల్ కోర్సెసా? ఆఫీస్ చదువుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటే సిఈసి సార్. సిఈసి సిఎస్సి సిఈసి అయిపోయిన తర్వాత అమ్మని బీకాం చదువుతున్నాను. బ్యాంకింగ్ ఏదన్నా హోటల్లో వాళ్ళు చదివిస్తే సిఈసి అంటే డబ్బులు పెట్టి చదువుకోవాలంటే ఈ కాలేజీలో సిఈసి ఉంది సార్. అంటే దూరం వెళ్ళాలంటే నాగార్జున సాగర్ ఎంపీసీ అక్కడ దగ్గరలో. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్లో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ కోర్సెస్ మారిస్తే బెటర్ అని అభిప్రాయం. చాలా మంది చదువుకొని మా బైపీసీ చదవాలనుకుంటున్నాను. గురువు పాఠశాల బైపీసీ చదవాలనుకుంటున్నాను. బైపీసీ అంటే కత్తిన బిల్లు ఉంది ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఆడపిల్లలు పంపించాలంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి గురువు పాఠశాలను చదివించారు. గురువు పాఠశాల గవర్నమెంట్ విధానాల పిల్లలు ఇటీవల కంటే ఇప్పుడు మిషనరీ అంతా బాగా చెప్పారు. బాగుంది పిల్లల కోసమే సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన వల్ల పాపకి కొద్దిగా చదివించుకుంటే కొద్దిగా బాగుంటుంది. డిగ్రీ కాలేజీ లేదు సార్. అమరావతిలో చుట్టుపక్కల మండలాలు మొత్తం ఇటువైపు అందరూ కూడా గురుకుల పాఠశాల దగ్గర 8 మంది పిల్లలు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా? ఇక్కడ లేదు. బయటికి వెళ్ళి చదివించాలంటే సంవత్సరానికి చదివించాలనే నాకు అదే నువ్వేం చేస్తావమ్మా? ఎంతమందిమా? ఏం చేస్తారమ్మా? నలుగురికి చేసేసారు. అమ్మాయి ఎవరికి చదివించాను. ఎక్కడమ్మా? ఆయన ఏం చేస్తారు? అల్లుడు చర్చి దగ్గర పేరు అమ్మాయి బ్యూటీ పార్లర్ చేస్తాను.
ఇంకొక అమ్మాయి చదువుకుందని ఇంట్లోనే ఉంటుంది. చదువుకుంటుంది. చదువుకుందని ఇంట్లోనే ఉంటుంది. పెళ్ళిళ్ళు అయిందండి. ఏ చదువుకున్నది అమ్మాయి? అమ్మాయి డిగ్రీ ఎంతో చదివిన డిగ్రీ ఫెయిల్ అయిందండి. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉద్యోగం కోసం ట్రై చేయలేదా? ఏంటి కారణం ఏంటి? కారణం కాలేదు, ఏదో తీసుకుని చూడమా అంటున్నారు. అయితే ఏడే ఉంటుంది ఒకళ్ళు ఎక్కడే ఉంటుంది. ఈ ఊర్లోనే. ఆయన భర్త ఏం చేస్తాడు? అబ్బాయి లారీ కట్టుకుంటాడు. లారీ కట్టాడు. నాలుగో అమ్మాయి బీ ఫార్మసీ బీ ఫార్మసీ. అంటే ఖాళీగానే ఉంటుంది. ముందు కంపెనీలోకి వెళ్తుంటుంది. పార్ట్ టైం పెడుతుందా మందుల కంపెనీకి? మందుల కంపెనీకి కానీ మందుల షాప్లో కానీ పని చేస్తుందా? 15,000 ఇస్తున్నారు. ఎంతమ్మా? 15,000 ఇస్తున్నారు. 15,000 ఇస్తాడు. అల్లుడు ఏం చేస్తాడు? అబ్బాయి కూడా అదే చదువు. అదే చేశాడు. అదే చదువు అబ్బాయి. అతను ఎక్కడ పని చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇద్దరు వస్తాడు. వైజాగ్ ఒకే మందు షాప్లో పని చేస్తారా? ఒకే కంపెనీ. అతనికి ఎంత ఇస్తారు? అబ్బాయికి 40,000 ఇస్తారు. 40,000 ఇస్తారు. 40,000 ఇస్తారు. కంప్యూటర్లో చూసి చెప్తా ఉంటారు. అబ్బాయి చెప్తాంటే నేను మనకి సేపర్ పోస్ట్ అండి ఇక్కడ స్వీపర్. నాకు టీచర్ వచ్చింది. ఈ అమ్మ క్యాంట్లో అమ్మాయిల కాడికి పోయినప్పుడు అమ్మ క్యాంట్లో తిన్నాం. అమ్మాయిలు నీకు ఎంత ఇస్తారు మా స్వీపర్గా? 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. ఇంకొక 4,000 పెన్షన్ వస్తుంది. ఈ డబ్బులు ఆదా చేసి ఏం చేస్తావు నువ్వు? పిల్లలు వస్తారు కదా, నలుగురు వచ్చినప్పుడు నలుగురికి ఇద్దరు పిల్లలు. నలుగురు పిల్లలకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది మొత్తం పిల్లలు? నువ్వు తమ్ముడు ఏం చేస్తావు? ఆటోమా? ఓకే. నీ పేరేంటి? నాగరాజు. అదే నీకు పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? 3rd క్లాస్. ఇద్దరికి తల్లి కొందరు వస్తుందా? నీకు ఆటో డ్రైవర్ కింద వస్తుందా? అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాం కదా, అది కూడా వచ్చింది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? అంటే నీ ఇంట్లో అమ్మకు పింఛన్ వస్తుంది 4,000 చెప్ప 48,000. నీకు ఆటో డ్రైవర్ కింద 15,000 వస్తుంది. పిల్లలకి ఇద్దరికి 30,000 వస్తుంది. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు వస్తాయి అంతే కదా. ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావు? ఇప్పుడు నువ్వు ఆటో ఎలక్ట్రికల్ ఆటో పెట్టుకుంటే ఖర్చు తగ్గి నీకు ఆదాయం పెరుగుతుంది కదా. ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? తీసుకోవడానికి లేక. ఓకే, అట్లా పిల్లలు ఎందుకు చదువుకున్నావు? అందరు రావాలి ఎట్లండి? ఇప్పుడు నువ్వేం చేస్తావా? టీ స్టాల్. ఓకే, ఎక్కడది? మీజిల్ దగ్గర. ఏమాత్రం సంపాదిస్తావు టీ స్టాల్లో? దినానికి 600 వస్తుంది. ఖర్చులు పోతే? ఖర్చులు పోయానా? ఎన్ని టీలు అమ్ముతావు? నీకేంటి కుటుంబం ఏంటి? ఫ్యామిలీ ఏంటి? ఏం చేస్తారమ్మా? అమ్మాయి 2nd ఇయర్. అమ్మకు పెన్షన్ వస్తుంది. అట్లా. ఓకే, నువ్వు మీ మిస్సెస్ ఏం చేస్తా? భార్య ఏం చేస్తుంది? పొలం పని చేస్తుంది. అక్కడ ఏ మాత్రం వస్తుంది ఆవిడకి? 300 ఇస్తాను. 300 అంటే ఎన్ని రోజులు పని ఉంటుంది? 10 రోజులు ఖాళీగా ఉంటుంది. నువ్వు భార్యకి ఎంత వస్తుంది ఆదాయం?
ఇద్దరి మీద 10,000 చిల్లరకే ఏదో పెడతారు సార్. నువ్వేంటమ్మా నమస్తే సార్ నేను అమరావతి సేపల్లోని ఏమ్మా పంచాయతీ సేపల్లో సూపర్గా పనిచేస్తావు. నీకేంటి పిల్లలేంటి? నాకు ఇద్దరు పిల్లలు సార్ ఒక కొడుకు ఒక తిరిగి కూతురు ఫోన్ చేయమ్మా, ఫోన్ చేస్తా మాట్లాడుకుందాం. ఒక కొడుకు ఒక కూతురు అమ్మాయి అంటే చదివి పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసావు. అబ్బాయి డిగ్రీ చదివాడు, అబ్బాయి డిగ్రీ చేశాడు. పెళ్ళి అయింది. ఆయనకి ఏం జాబ్ లేదు, నిరుద్యోగి. ఏం చేస్తాడు? ఏం చేయలేదు, పొలం పని చేసుకుంటాడు. పొలం పని చేస్తాడా? చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి కదా, ప్రయత్నం చేస్తే వస్తాయమ్మా. సరే సార్ ఒకటి ఇంకా మేము పని చేసుకుంటున్నాం కాబట్టి తెలంగాణ నుంచి ఉంటాం సార్. మేము బయట టిఫిన్ తింటే 30 రూపాయలు 40 రూపాయలు అవుతాయి. అన్నానికి కానీ టిఫిన్ కానీ మాకు 1200 ఉంది కాబట్టి ఆ ఖర్చు మేము ఇంట్లో ఉపయోగపెట్టుకున్నాము. మీరు క్యాంటీన్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. మాకు సేవ్ అవుతుంది బాగా. లేదు పొద్దున కూడా ముగ్గురు కలిసి టిఫిన్ అయితే 400 రూపాయలు తీసాము. ఇవాళ 15 రూపాయలు మాకు మేము ఇంటికి వెళ్ళే పని మధ్యాహ్నం భోజనం కూడా మాకు ఏడా దొరుకుతుంది కాబట్టి దగ్గరలో కాబట్టి మాకు 5 రూపాయలు. ఇక్కడ పరిశుభ్రంగా ఉంటుంది. అన్ని విధాలా మీకు ఇచ్చే ఫుడ్ కూడా పౌష్టికాహారం పెడతారు. క్వాలిటీ కూడా బాగుంటుంది. నాణ్యత ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. నేను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తున్నా. మీరు భోజనం చేసిన తర్వాత అప్పుడప్పుడు మీ అందరూ అడుగుతున్నా పరిశుభ్రత ఎట్లుంది, నాణ్యత ఎట్లుంది, అన్నీ బాగున్నాయా, ఇలాంటివన్నీ అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 85% ప్రస్తుతం 86% సంతృప్తిగా ఉన్నారు అన్ని క్యాంటీన్లు కలిపి. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఈరోజు కొన్ని క్యాంటీన్లు పెట్టాం. పేదవాడికి అందరికి కూడా కడుపు నిండా తిండి పెట్టడం ఈ ప్రభుత్వం యొక్క ఆశయం. ఈ మధ్యలో ఏడా లేదు కాబట్టి ఇక్కడ పెట్టడం మా అదృష్టం సార్. మాకెంతో మేలు సార్ మాకు. మీరందరూ చూస్తే అమ్మా, ఒకప్పుడు